తమిళనాడులో బీజేపీ కుట్రలు సాగనివ్వమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తమిళ ప్రజలను, ప్రభుత్వాన్ని మోదీ, అమిత్ షా ఎప్పటికీ నియంత్రించలేరని చెప్పారు. వారి తొత్తులను సీఎం చేయడానికే ఏఐడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుందని తెలిపారు. దేశంలో మహిళా రిజర్వేషన్లకు అడ్డుకుంటుందే ఎన్డీఏ సర్కారన్నారు కాంగ్రెస్ లీడర్స్. తమిళనాడులో కీలుబొమ్మ సర్కార్ ఏర్పడాలని బీజేపీ కోరుకుంటుందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకే కూటమి గెలిస్తే ఢిల్లీ నుంచి మోదీ, అమిత్ షా అధికారం చెలాయిస్తారని చెప్పారు. ఆ తర్వాత బీహార్లో జరిగిందే తమిళనాడులో జరుగుతుందన్నారు. నితీష్ ను సీఎం పదవి నుంచి తొలగించినట్లే ఇక్కడా చేస్తారని విమర్శించారు. తమిళనాడులో అలాంటి కుట్రలను కాంగ్రెస్, డీఎంకే కూటమి ఎప్పటికీ జరగనివ్వదన్నారు. తమిళ ప్రజలను, ప్రభుత్వాన్ని మోదీ, అమిత్ షా లాంటి వారు ఎప్పటికీ నియంత్రించలేరన్నారు రాహుల్ గాంధీ. Please look at what has happened recently in Bihar. The chief minister of Bihar has been removed and a BJP man has been placed there. Why? Because the chief minister of Bihar is compromised. He did not say a word and he silently went to the Rajya Sabha. Because his past deeds have allowed the BJP to control him completely. And that is what they want to do here in Tamil Nadu. They want to have a government which they fully control. They want a chief minister who does exactly what they say. And that is something that we are never going to allow them to do. ప్రధాని మోదీ సర్కార్కు రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు రాహుల్ గాంధీ. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికే డీలిమిటేషన్ బిల్లును ఓడించామని చెప్పారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ మణిపూర్లో ఇప్పటికీ ఘర్షణలు కొనసాగుతున్నాయని చెప్పారు. He told the country that he wants to pass a women's bill. But the real plan was to change the electoral structure of India. Hidden behind the women's bill was a delimitation bill that would change the constituencies of India, was reduce the number of seats of southern states, of northeastern states and of smaller states, and fundamentally change the balance of power in India. దేశంలో మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటుందే మోదీ సర్కారని విమర్శించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీ మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుందన్నారు. మహిళలను రాజకీయాలకు దూరంగా ఉంచడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని చెప్పారు. బంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే మహిళలు వారి హక్కులు పొందలేకపోవడానికి కారణం మోదీ, అమిత్ షాలే బాధ్యులని తెలిపారు. లోక్సభలో తాము ఓడించింది మహిళా కోటా బిల్లు కాదని, అది డీలిమిటేషన్ బిల్ అన్నారు ఖర్గే. और नीयत से ठीक नहीं थी इनकी, सिर्फ इलेक्शन के लिए लाए थे और वो बिल को सबने, देश के सभी लोगों ने मिलके उसको पारित होने नहीं दिया, क्योंकि उससे देश का बहुत बड़ा नुकसान होने वाला था. ये डीलिमिटेशन को डिफीट हुआ है. महिला बिल का इसमें प्रश्न नहीं है. डीलिमिटेशन में अपनी कमेटी बिठाकर अपने लोगों को रखकर वो एक क्षेत्र बना रहे. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. ఇప్పటి వరకు కులగణనపై వివరాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడం మోదీకి ఇష్టం లేదన్నారు. అధికారాన్ని కాపాడుకోవడమే బీజేపీకి ముఖ్యమని చెప్పారు. డీలిమిటేషన్ బిల్లులో మహిళా రిజర్వేషన్లు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు జయరాం రమేష్. क्या मंशा थी, नियत क्या थी आपकी? बार बार विपक्ष पार्टियों ने ये मांग की. 29 अप्रैल के बाद जब चुनाव खत्म होते हैं पश्चिम बंगाल में, सर्वदलीय बैठक बुलाइए, आपके क्या प्रस्ताव हैं हमें बताइए, विस्तार से चर्चा हो और उसके बाद में आपको सत्र बुलाना है, संविधान संशोधन कराना है, विधेयक पारित कराना है, करिए, हम आपके साथ हैं. पर एक सर्वदलीय बैठक तो बुलाइए, चुनाव के वक्त नहीं, चुनाव के अभियान के बाद, यानी कि 10 दिन बाद. उसका नज़रअंदाज किया गया. और देखिए ये जो 3 विधेयक हैं और ये संविधान संशोधन विधेयक है. తమిళనాడులో ఎన్డీఏ కూటమి గెలిచే ఛాన్సే లేదన్నారు కాంగ్రెస్ నేత పి చిదంబరం. తమిళ భాష, సంస్కృతి, సాంప్రదాయాలను బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీకి ఓటమి ఖాయమన్నారు. కాంగ్రెస్, డీఎంకే కూటమి గెలుపును ఎవరూ ఆపలేరన్నారు చిదంబరం.